ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో 543 నామం వరకు చెప్పుకున్నాము. 44వ నామము నుంచి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మీరు ఈ సహస్రనామాలని రహస్యనామాలను కూడా అంటారు. ఇవి ఎవరో రచించినవి కాదు, వసిన్యాది వాగ్దేవతలు అంటే మన చక్రంలో, శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఉండేటువంటి 8 మంది వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ. వాళ్ళనే సర్వరోగహర చక్రము అంటారు. ఆ చక్రాన్ని వాళ్ళ పేర్లు తలుచుకుంటే కూడా సర్వరోగాలు నశిస్తాయని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అలాంటి చెప్పినటువంటి వాటికి ఎందుకు రహస్యనామాలు అన్నారంటే, ఇది రహస్యంగా చెప్పుకోమని కాదు, రహస్యంగా బయటికి చూడడానికి నామములా కనబడుతున్నప్పటికీ అందులో గొప్ప శక్తి దాగుంది అనేటువంటిది చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. చాలామంది తెలియక రహస్యంగా చేసుకోవాలండి, ఎవరు పలకడానికి వీల్లేదండి. చాలామంది ఆలయాల్లో పురోహితులు చెప్తున్నారట, ఏమండి మీరు చదవకూడదు లలితా సహస్రనామం, అదంతా పూర్తి అబద్ధం, అందరూ చదవచ్చు. లలితా సహస్రనామాల పుస్తకంలోనే ఉంటుంది, అందరూ చదవవచ్చు అని. కాకపోతే ఇక్కడ రూల్ ఏమిటంటే చక్కగా నేర్చుకొని అక్కడ తప్పులు లేకుండా చదవండి, అది ముఖ్యమైనటువంటి అంశం. ఇక పుణ్యశ్రవణ కీర్తన అనేటువంటి నామం ఉంది ఇక్కడ. ఏమిటి పుణ్యశ్రవణ కీర్తన అని చెప్పి చూసుకున్నట్లయితే, పుణ్య అంటే పవిత్రములైనటువంటి వాక్కులను వినుటకును కీర్తించుటకును అవకాశము లభించున్నది. అంటే ఏమిటి? ఈ అమ్మవారిని కనుక పూజిస్తే అటువంటి మనం వింటూ ఉంటాం. మనం అంటుంటాం చూసారు ఒకసారి, ఏమంటే ఒక్క శుభవార్త వినట్లేదండి, అన్నీ ఇవే వింటున్నాం అంటే ఏమిటి? అక్కడ ఆ టైం ఏదో బ్యాడ్ టైం నడుస్తుంది ఆ వ్యక్తికి. అలాంటప్పుడు అమ్మవారి ఆరాధన చేసే వ్యక్తికి ఆ ప్రభావం తగ్గుతుంది. ప్రతి వ్యక్తి కూడా లైఫ్లో ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ వింటూనే ఉంటాడు, ఎందుకంటే అతనికి ఒక మంచి చెడు జరుగుతూ ఉంటుంది. కాకపోతే అమ్మవారి అనుగ్రహం ఉన్న వ్యక్తికి చెడు ప్రభావం అనేటువంటి తట్టుకునే శక్తి వస్తుంది, చెడు ప్రభావం తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పులో మజార్చితాయై నమః అంటారు దీన్ని. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, పులో మజార్చిత అంటే పులోమును అంటే పులోముని అనేటువంటి కుమార్తె సచీదేవిచే పూజింపబడినది అని అర్థం అన్నమాట. ఇక్కడ ఈ నామాన్ని అదేవిధంగా బంధమోచని అనేటువంటి నామం ఉంటుంది. దాని తర్వాత అంటే 546వ నామంలో బంధమోచని అనేటువంటిది ఉంటుంది. ఈ బంధమోచని అంటే బంధముల నుంచి విడిపించున్నది. చాలామంది చూడండి, కొన్నిసార్లు ఇరుక్కుపోతారు వాళ్ళ లైఫ్లో, అంటే అప్పుల ద్వారానో లేకపోతే ఇంకేమైనా కొన్ని బాధ్యతలు పెట్టుకోనో, లేకపోతే ఒక దగ్గర జాబుకి వెళ్ళి అక్కడ ఏదో అగ్రిమెంట్ రాసేసానండి, కానీ చాలా టెన్షన్ ఉంది, చాలా స్ట్రెస్ ఉంది, నా లైఫ్లో ఇంతగా ఇరుక్కుపోతానని అనుకోలేదు అంటుంటారు చూసారా. అలాంటి వారు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ నామం, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం బంధమోచనాయై నమః అనే నామం కనుక చేసుకుంటే, కొంతమందికి ఈ కోర్టు కేసులు అనుకోండి, లేకపోతే కొన్ని కేసెస్ క్లియర్ అవ్వకపోవడం కానివ్వండి, లేకపోతే ఏదో ల్యాండ్ కొంటారు అక్కడ ఇరుక్కుపోయాం, అయితే ల్యాండ్కి సంబంధించి ఇరుక్కుపోయినప్పుడు మాత్రం ఈ నామంతో పాటు మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు కూడా చేసుకోవాలి. అయితే వారాహి చేసేటప్పుడు రాత్రిపూట చదవడం మంచిది, పగలపూట చదవడం మంచిది కాదనేం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ భూమికి సంబంధించినటువంటి వివాదాలు పోవడానికి అమ్మవారిని చేసుకోవడం చాలా మంచిది, పూజించుకోవడం. అదేవిధంగా ఓం బంధమోచనీయై నమః అనుకున్నా కూడా మీకు అన్ని బంధముల నుంచి విముక్తి అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా బంధురాలక అంటే అర్థం ఏమిటంటే అందమైనటువంటి కురులు కలది అని అర్థం. ఏమంటే మరి అందమైన కురులు కలది అనేటువంటి నామాన్ని మనం ఉచ్చరిస్తే ఏమిటి ఫలితము అంటే, మనకి లలితా సహస్రనామాల్లో అసలు అమ్మవారు ఎలా వచ్చింది, ఎలా ఆవిర్భవించింది
అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ యొక్క బండాసురుడు అనేటువంటి రాక్షసుడు అందరిలో ఉండేటువంటి రసాన్ని తీసేసి వాళ్ళు అసలు దేనికి పనికి రాకుండా చేసేస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కట్టకట్టుకొని వీళ్ళ అమ్మవారిని వేడుకుంటారు. అమ్మ ఇది పరిస్థితి అంటే అమ్మవారు వాళ్ళు పిలవగానే రాదు, మీరు హోమం చేయండి, యజ్ఞం చేయండి వస్తా అంటుంది. అలా వచ్చినటువంటి అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, చిదగ్నికుండాల నుంచి బయటకు వచ్చింది. ఆ వచ్చే ముందు ఆ పరమశివుడు ఏం చెప్తాడంటే అతని యొక్క ఈ మూడో నేత్రంతో ఆ అగ్నిని వెలిగించి హోమం చేసేటప్పుడు అందరిని దూకమంటాడు. అందులో అంటే ఏమిటి, వాళ్ళను అమ్మ మాకు సంబంధం ఏం లేదు, నువ్వే దిక్కు అని చెప్పి శరణాగతి అనమాట. అప్పుడు అమ్మవారు బయటకు వచ్చినప్పుడు అందులో నుంచి మళ్ళీ ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. కురుల నుంచి యముడు వస్తాడు. అందుకని అమ్మవారి యొక్క కురులను ఎవరైతే స్మరించుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి యమబాధలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఆలస్యం అవుతున్నటువంటి విషయాలు కూడా క్లియర్ అవుతాయి. అయితే ఇంకొంతమంది చక్కటి కురులు రావడానికి కూడా ఈ యొక్క నామాన్ని స్మరిస్తారు, తప్పేం కాదు. కాకపోతే ఏంటంటే దీని యొక్క రహస్యం ఏమిటి అంటే కురుల నుంచి యముడు బయటకు వచ్చాడు కాబట్టి యమబాధలు తగ్గుతాయి. యముళ్ళ బాధించేస్తున్నాడు అంటుంటారు చూసారా, అన్నీ స్లో అయిపోయి ఇట్లా ఉంటుంటుంది. వాటన్నిటి నుంచి కూడా విముక్తి అనేటువంటిది కలుగుతుంది. అదేవిధంగా 548వ నామం విమర్శ రూపిణి. అంటే ఏమిటంటే విమర్శిస్తూ ఉంటుంది. ఆ విమర్శ రూపిణి అంటే అర్థం అది కాదు. ఇక్కడ ఏమిటంటే వివేచనను రూపంగా కలది. అంటే మనకు ఒక వివేచన అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, అది కూడా అమ్మవారే అట. మనకు చూడండి ఓం బుద్ధి రూపేణ అనేటువంటిది, అదేవిధంగా నిద్రారూపేణ సంస్థిత, బుద్ధి రూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత అంటూ ఉంటారు కదా. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని ఆలోచింపజేయాలన్నా మనకు ఒక ఆలోచన వస్తుందన్నా అదొక ఛానలైజ్ అవుతుందన్నా అది అమ్మవారి అనుగ్రహమే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో ఏ నామాన్నైనా గుర్తుపెట్టుకోండి, 40 నిమిషాల పాటు చేయండి, ఖచ్చితంగా మీ యొక్క సమస్య తీరడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.